సమాజంలో తల్లిదండ్రులే కాదు, కనీసం బంధువులు ఉన్నత స్థాయిలో ఉన్నా వారి పేరు చెప్పుకొని ఎదిగేందుకు ప్రయత్నించే ప్రస్తుత తరుణంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుమార్తె స్వాతి వ్యవహార శైలి అందరినీ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. స్వాతి ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్నారు. రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యేంత వరకు ఆయన పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. బీహార్ గవర్నర్ కావడంతో అక్కడితో పాటు ఉత్తరాదిలో కొన్ని ప్రాంతాల్లో ఆయన ఎవరో తెలుసు, మరికొన్ని ప్రాంతాల్లో ఆయన ఎవరో తెలియదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా వంటి దేశాలకు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 777, 787 విమానాల్లో స్వాతి ఎయిర్ హోస్టెస్గా వ్యవహరించేవారు. ఆమె ఏనాడు ఆయన తన తండ్రి అని చెప్పుకోలేదు. సాధారణ ఉద్యోగిగానే వ్యవహరించారు. గొప్పలు చెప్పుకోలేదు. కార్యాలయంలోని అధికారిక పత్రాల్లో కూడా ఆమె తన ఇంటి పేరు చేర్చలేదు. తన తండ్రి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న సమయంలో ఆమె ప్రత్యేక సెలవుపై వెళ్లారు. సెలవుకు గల కారణాన్ని ఆమె వివరించలేదు. గురువారం వరకు ఆమె నూతన రాష్ట్రపతి రామ్నాథ్ కుమార్తె అన్న సంగతి ఎయిర్ ఇండియాకు తెలియకపోవడం విశేషం. ప్రత్యేక సెలవుకు గల కారణాన్ని వివరించే క్రమంలో ఆమె నూతన రాష్ట్రపతి కుమార్తె అన్న విషయం ఎయిర్ ఇండియాకు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు షాక్ తిన్నారు. ఇన్నేళ్ల కాలంలో ఏ రోజు వారి అమ్మాయిని అని ఆమె ఎవరితోనూ చెప్పకపోవడం గమనార్హం. ఆమెప్పుడు సాధారణ ఉద్యోగిలాగానే వ్యవహరించారే తప్ప ఏ రోజు గొప్పలకు పోలేదని ఆమె సహోద్యోగిని తెలిపారు. తల్లి పేరును సవిత అని, తండ్రి పేరును ఆర్ఎన్ కోవింద్ అని పేర్కొన్న ఆమెను తమ సహోద్యోగి అని చెప్పుకోవడానికి గర్విస్తున్నామని ఎయిర్ ఇండియా సిబ్బంది తెలిపారు. రామ్నాథ్ కోవింద్ నిరాడంబరత విషయంలో ఆయన దేశానికే ఆదర్శం. అయితే అది ఆయనకే కాదు, తన వారసులకు నేర్పించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తగా ఎదిగిన కోవింద్ ప్రభుత్వ నిధులను సొంతానికి కానీ, కుటుంబానికి కానీ ఖర్చు చేయరాదన్న నిబంధనను పాటిస్తుంటారని ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. ఇక అంతేకాదు, తన పరపతితో తన కుటుంబం, బంధువులకు ఉద్యోగాలు, పదవులు, కాంట్రాక్టులు వంటివి కట్టబెట్టి కోటీశ్వర్లని చేయాలన్న తపన కూడా ఆయనకు లేదు. తన తండ్రి చూపిన బాటలోనే స్వాతి కూడా ఎటువంటి ఆడంబరాలకు పోకుండా సాధారణ ఉద్యోగినిగానే పనిచేస్తోంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.